హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, కట్టుకున్నవాడు కాలేయముడు అవుతాడని తెలియదు. తనే లోకంగా బతుకుతూ ఉన్న నాకు నా జీవితాన్ని అందరి ముందు ప్రాయశ్చిత్తుడిగా నిలబెట్టాడు. సీత చాలా నెమ్మదస్తురాలు. చదివే తన లోకం. అమ్మా నాన్న చెప్పినదే వేదం. సీత చెల్లి గీత ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. గీత కొంచెం రెబల్. తప్పు చేస్తూ ఉంటే ఊరుకోదు. అందరికీ నోట్లో నాలుకలా ఉంటూ ఊరంతా తందే అన్నట్టు ఉంటుంది. పార్వతి గారు నిజంగా పార్వతీదేవిలానే ఉంటారు. తన స్వభావం ఆకలి అంటే ఇంటి ముందు వచ్చి అడిగిన వారికి లేదు అనకుండా ఇచ్చి పంపుతారు. భర్త పిల్లలు తన ప్రపంచం. పరశురాం గారు మంచితనానికి మారుపేరు. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఊరికి పెద్ద మనిషి అడిగిన వారికి లేదు అనకుండా తనకున్న దానిలో సాయం చేస్తారు. అది ఒక పల్లెటూరు. ఎటు చూసిన పచ్చని పంట పొలాలు, పలకరింపులో ఆప్యాయత అనురాగాలు. ఒకరికి కష్టం వస్తే ఊరంతా మేమున్నామంటూ ఒకరి ఒకరు తోడుగా ఉంటారు. పరశురాం గారు పార్వతి గారు వీళ్ళ పిల్లలే. సీత గీత ఇద్దరికి సంవత్సరం తేడా. ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. పరశురాం గారు చెల్లెలు లక్ష్మి గారు అదే ఊర్లో ఉంటారు. ఇద్దరు పిల్లలు ప్రకాష్ చందు. ప్రకాష్కి సీత అంటే చాలా ఇష్టం. మరి వీళ్ళ ప్రేమ ముందుకు వెళ్తుందో మధ్యలోనే ఆగిపోతుందో చూడాలి. సీత చాలా సైలెంట్. చదువులో ఎప్పుడు ముందు ఉంటుంది. అలాంటి సీత జీవితం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రకాష్ కూడా డిగ్రీ చదివి వాళ్ళ నాన్నకి తోడుగా వ్యవసాయం చేస్తున్నాడు. చందు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. లక్ష్మి గారికి సీతను ప్రకాష్కి అడగాలని కోరిక. సీతకు కూడా ప్రకాష్ అంటే ఇష్టం ఉన్నా బయటపడదు. పార్వతి గారు పరశురాం గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు పంతులు గారు వచ్చి మాట్లాడుతూ, మాటల మధ్యలో సీత కోసం సంబంధం ఉంది. అబ్బాయి పట్నంలో ఉంటాడు. మంచి స్థితిమంతులు. సీతని పెళ్లిలో చూశారట. పట్నం నుంచి అడుగుతున్నారు అని చెప్పి అబ్బాయి ఫోటో ఇచ్చారు. సీతని అడిగి చెప్తామన్నారు. పంతులు గారు వెళ్ళాక ముందు మనం చూసి తర్వాత సీతకు చెబుదాము అనుకున్నారు. ఇవేం తెలియని సీత తన పనిలో తను ఉంది. పరశురాం గారికి అబ్బాయి నచ్చాడు. తెలిసిన వాళ్ళు తీసుకువచ్చిన సంబంధం కదా, ఇక భయమేముంటుంది అనుకొని అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్పారు. అదే రోజు రాత్రి సీతకి విషయం చెప్పారు. మీ ఇష్టం నాన్న అని చెప్పింది. పార్వతి గారికి సీతని ప్రకాష్కివ్వాలని అదే మాట చెబితే, ప్రకాష్ ఇక్కడే ఉంటాడు, ఈ అబ్బాయి పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు, బాగా ఉన్నవాళ్ళని పార్వతిగారు నోరు మూయిస్తారు. సీతకి నాన్న ఒక్కసారిగా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ కూర్చుంది. ప్రకాష్తోనే తన జీవితం అనుకున్న సీత సడన్గా ఇంకో అబ్బాయితో నాన్నకి ఎదురు చెప్పలేక తన తలరాత ఇంతే అనుకుని సైలెంట్గా ఉంది. గీతకి ఇష్టం లేదు. తనకి తెలుసు వాళ్ళక్క ప్రకాష్ని ఇష్టపడుతుందని అని వాళ్ళ నాన్నకి చెప్పింది. చిన్నపిల్లలు మీకేం తెలియదు, మేమంతా చూసుకునే చేస్తాము అని అరిచారు. భర్త అన్నిసార్లు చెబితే మంచి సంబంధమని సైలెంట్గా ఉన్నారు. లక్ష్మి గారికి విషయం తెలిసి అన్న దగ్గరకు వచ్చి అడిగారు. పరశురాం గారు నేనెప్పుడు అలా అనుకోలేదు. అయినా ప్రకాషు ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన సంబంధం అబ్బాయి పట్నంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మంచివాళ్ళు ఉన్నవాళ్ళు. నా కూతురు సంతోషంగా ఉంటుందని కోపంలో మాట తూలారు. అన్నయ్య అలా అంటాడని, తన కొడుకుని అలా చూస్తాడని తెలియక ఏం మాట్లాడాలో అర్థం కాక తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి జరిగినది అంతా వాళ్ళ ఆయనకు చెప్పారు. ఆయన కూడా మనకి ప్రాప్తం లేదు, ఊరుకొని నచ్చెప్పారు. ప్రకాష్కి మాత్రం తన ప్రాణాన్ని ఎవరో లాగేసినట్టు ఉంది. సీతకి వేరే వ్యక్తితో పెళ్లి. ఆ మాట దగ్గర తన మనసు మెదడు ఆగిపోయింది. తల్లిదండ్రుల ముందు ఏమీ తెలియనట్టు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. తెల్లవారితే పెళ్లి చూపులు. నాన్న అత్తయ్యతో కూడా అలా మాట్లాడారు. ఇకే పెళ్లి తనకి తప్పదు అనుకొని మౌనంగా తన పని తాను చూసుకుంటూ సైలెంట్గా ఉంది. తన బాధ చెల్లికి అమ్మకి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. అలాగే తనని తయారు చేసి అబ్బాయి వాళ్ళ ముందు కూర్చోపెట్టారు. ఆ అబ్బాయి పేరు సుధీర్, పట్నంలో ఉద్యోగం. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. ఆ రోజు మంచి రోజు కావటంతో తాంబూలాలు అవి తీసుకొని పెళ్లికి 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందన్నారు. పంతులు గారు అదే ఖాయం చేశారు.
సీత వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి అనుకుంది. పెళ్లి చూపులన్నారు, పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశారు. అదే రోజు రాత్రి వాళ్ళ నాన్నతో ధైర్యం చేసి, నాన్న మీతో మాట్లాడాలి అని ప్రకాష్ గురించి చెప్పింది. పరశురాం గారు, పెళ్లి సుధీర్తోనే జరుగుతుంది, నీకిష్టం ఉన్నా లేకపోయినా అని అరిచారు. పార్వతి గీత ఎంత చెప్పినా వినలేదు. సీతకిష్టం లేనప్పుడు అందుకు ఆలోచించమన్నా కూడా నా నిర్ణయం మారదు, సీతకి సుధీర్తోనే పెళ్లి అని పెళ్లి పనులు మొదలుపెట్టారు. చెల్లి గురించి ఆలోచన రాలేదు. పార్వతి గారు సముదాయించటానికి వెళ్లారు. ప్రకాష్ సీతకి ఏం చేయాలో తెలియట్లేదు. చూస్తూ చూస్తూ పెళ్లి జరిగే రోజు వచ్చింది. పసుపు పెళ్లి కూతురు చేయటం అన్నీ సీత శారీరకంగా జరుగుతుంది, కానీ మనసి ఇక్కడ లేదు. ప్రకాష్ తనని అలా చూడలేక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. రెండు మనసులు బాధపడుతున్నది ప్రకాష్ గారికి కనిపించట్లేదు. కూతురికి గొప్ప సంబంధం చేస్తున్న అల్లుడు పట్నంలో ఉంటాడు అని తప్ప ఇంకో ఆలోచన లేదు. యాంత్రికంగా తన మనసులో సంబంధం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇక ప్రకాష్ తన వాడు కాదు, తను వేరొకరి సొంతం. ఆ ఆలోచన కూడా కష్టంగా ఉంది. విధి రాతకి తల వంచి తన కొత్త జీవితం వైపు అడుగులు వేసింది. కొత్త జీవితం తనని ఎటువైపుకు తీసుకువెళ్తుందో చూడాలి. అప్పగింతలప్పుడు కూడా సీత కంట్లో నుంచి కన్నీరు రాలేదు. తన జీవితం శూన్యంలా కనిపించింది. అలాగే తన భర్తతో వెళ్ళిపోయింది. అత్తగారింట్లో సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్ అంతా జరిగాక కార్యానికి ముహూర్తం పెట్టారు. రెడీ చేస్తూ ఉన్నప్పుడు తన భర్తతో మాట్లాడాలి, కొంచెం టైం కావాలి, ఒకరినొకరు అర్థం చేసుకున్నాక జీవితం మొదలు పెడదాం అని చెప్పాలనుకుంది. కాని తనకు తెలియదు అక్కడి నుంచి తన జీవితం పూర్తిగా మారిపోతుందని. గదిలో అడుగు పెడుతూనే తన కోసం ఎదురు చూస్తున్నట్టు ఒక్క అడుగులో మా దగ్గరికి చేరి తన చూపులు నా శరీరాన్నంతా తరుముతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. పాల గ్లాస్ తనకి అందిస్తూ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పింది. తనకి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా సీతని బెడ్ మీదకి లాగి తన శరీరంతోనే పని మనసుతో కాదు అని తన పని తాను చూసుకుపోతున్నాడు. మృగంలా తన కోరిక తీర్చుకుంటున్నాడు. కానీ తన కన్నీరు కానీ బాధ కానీ తనకు కనిపించట్లేదు. తన పని ముగించుకుని పడుకున్నాడు మృగంలా. లేవడానికి కూడా ఓపిక లేక ఒళ్ళంతా నొప్పులు, పంటిఘాట్లు, తన జీవితం ఎటు వెళ్తుంది, ఏమవుతుందో తెలియని ఆలోచనలతో అలా చీకట్లో ఆలోచిస్తూ కూర్చుంది. తన ఆలోచనల ప్రవాహం అంతటితో ఆగదని, తెల్లవారినదని గుర్తుగా సూర్యకిరణాలు చెబుతుంటే లేచి స్నానం చేసి డ్రెస్ వేసుకుని కిందికి వెళ్ళింది. అత్తగారు, లేచావా తల్లి, ఏం తాగుతావు, టీనా కాఫీనా అని అడిగారు. ఏం వద్దు అని అక్కడే నించుంది. సీత దగ్గరికి వెళ్ళి, రాత్రి ఇద్దరు ఒక్కటయ్యారు కదా, అంతా బాగానే ఉంది కదా మీ ఇద్దరి మధ్యలో అడిగినా దానికి ఏం చెప్పాలో ఇలా చెప్పాలో తెలియక సైలెంట్గా తల ఊపింది. ఇంట్లో పనులు చేసుకోవటం, రాత్రి ఆ మృగానికి తన శరీరం అప్పగించటం, భార్యతో మాట్లాడే టైం కూడా లేదు ఆ మనిషికి. కానీ నా శరీరం కావాలి, తనకిష్టం వచ్చిన రీతిలో నా శరీరంతో ఆడుకుంటాడు. అమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దామన్నా వద్దు అన్నాడు, ఎందుకో తెలియదు. ఆడదానిగా పుట్టడం నా తప్ప, నాన్నకి నా ఇష్టం చెప్పినా వినలేదు. మంచి సంబంధం అనే మాట తప్ప అమ్మ నాన్నకి చెప్పినా అర్థం చేసుకోలేదు. అమ్మ ఏం చేయలేని నిస్సహాయత. చెల్లి చెప్పినా వినలేదు. అత్త వచ్చి అడిగినా తన్ని కోపంలో అంటాని మాటలన్నారు. ఇంతమందిని బాధపెట్టి ఏం సాధించారు నాన్న, నన్ను మృగం లాంటి మనిషికి ఇచ్చి శరీరం తప్ప మనసుతో సంబంధం లేని మనిషి చేతిలో పెట్టారు. నేను కూడా సంతోషంగా లేనుగా నాన్నా. ఇదేనా మీరు మీ కూతురికి ఇవ్వాలి అనుకున్న గొప్ప సంబంధం? నా ఇష్టంతో పని లేకుండా మీకు నచ్చిందని గొప్ప సంబంధమని. పిల్ల పట్నంలో ఉంటుందనుకున్నారు. వచ్చేవాడు ఎలాంటివాడు, నా కూతురిని బాగా చూసుకుంటాడా, తనని అర్థం చేసుకుంటాడా, ఎందుకు ఆలోచించలేదు? మీ కూతురు ఇష్టం ఎందుకు పట్టించుకోలేదు? నవ మోసాలు నన్ను కడుపులో మోసి పుట్టిన దగ్గర నుంచి తనకేం మంచిది, ఎలా పెంచాలి, ఎలాంటి బట్టలు తీసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఎన్ని విధాలుగా ఆలోచించారు. పెళ్లి విషయంలో కూతురు ఇష్టం ఎందుకు పట్టించుకోలేదు మీరు? స్కూల్ కాలేజ్లో జాయిన్ చేయటానికి 1కి 10 సార్లు ఏ స్కూల్ మంచిది అని కనుక్కున్నారు. మరి పెళ్లి విషయం మీ ఒక్క అభిప్రాయంతో ముందుకు వెళ్లారు. నా ఇష్టం మీ ముందు చెప్పానంటే మీరు కూడా ఆలోచిస్తారని చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మీకు తెలియదా? మీ పెంపకం నాన్న
మీరు నా మీద ఉంచిన నమ్మకం, దాన్ని ఎలా పోగొట్టుకుంటాను? మీరు నేర్పిన గుణం, మంచితనం, మీరు అవమానిస్తే మీ పెంపకం మీద మీకు నమ్మకం లేనట్టే. అందుకే మీకు ఎదురుగా చెప్పకుండా పెళ్లి ఇష్టం లేకపోయినా తల వంచాను. జీవితాంతం ఈ బంధంలో ఉండవలసింది నేను. బాధ, కష్టం, సంతోషం ఏదైనా పడవలసింది నేను. ఒక్కసారి నా గురించి ఆలోచించి ఉంటే ఇప్పుడు నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. మీ పంతానికి నిదర్శనం నా జీవితం. చేజారిన నా జీవితాన్ని మళ్ళీ ముందులా చేయగలరా? నేను పన్న బాధని నా శరీరం మీద తను చేసిన ఘాట్లను చెరపగలరా? జీవితాంతం తోడు ఉండే భర్త గురించి కూతురికి నచ్చకపోతే వద్దని చెప్పాలి కానీ మీ పంతానికి బలి చేయటం ఇది ఎక్కడ న్యాయం నాన్నా? పెళ్లి చేసి వదిలించుకున్నారు. ఎలా ఉందో, అబ్బాయి ఎలా చూసుకున్నాడో అని లేదా మీకు? 18 సంవత్సరాలు నన్ను పెంచింది ఇలాంటి మృగం చేతిలో పెట్టడానికా? దీనికి బదులు పుట్టినప్పుడే లేదా అమ్మ కడుపులో ఉన్నప్పుడే చంపేయాల్సింది నాన్నా. నా నల్లుడు ఏ చెబితే అదే అమ్మాయి ఫోన్లో కూడా మాట్లాడట్లేదు. ఎందుకు అని ఆలోచన కూడా రావట్లేదు. మిమ్మల్ని అడగాలని ఉన్న అడగలేను. కారణం మీ మీద నమ్మకం, ప్రేమ. మిమ్మల్ని అడగలేక నాలో నేనే దాచుకున్న ప్రశ్నలు ఎప్పటికీ డైరీలో పదిలంగా ఉంటాయి. సుధీర్ పెళ్లికి పెట్టిన లీవ్స్ అయిపోయాయి అని జాబ్లో జాయిన్ అవ్వడం కోసం సీతను తీసుకుని వెళ్తాను అని అత్తమామకి ఫోన్లో చెప్తాడు. మేము కూడా వస్తాం బాబు, అమ్మాయిని దింపి మీకు కావాల్సిన కొనుక్కుందురు అంటే వద్దు మామయ్య, అన్నీ ఉన్నాయి. అంతగా ఇవ్వాలనుకుంటే నా అకౌంట్కి డబ్బులు వేయండి, మాకు కావాల్సింది చూసి కొనుక్కుంటాం అని చెప్పాడు. ఆయన కూడా సరే బాబు మీ ఇష్టం అన్నారు. పెళ్ళైన తర్వాత 10 రోజులకి సీత తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. నాన్న మొదట చెప్పిన మాట, అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకు, చక్కగా ఉండు, జాగ్రత్త. ఇవే సీత నాన్నగారు మాట్లాడింది. వాళ్ళమ్మగారు, ఎలా ఉన్నావురా, ఫోన్లో కూడా దొరకట్లేదు, అంతా బాగుంది కదమ్మా అని అడుగుతున్నారు. వాళ్ళ నాన్న అన్న మాటలే తనకి గుర్తుకొస్తున్నాయి. కూతురు ఎలా ఉందని కూడా అడగలేదు. అంత పరాయిదాన్ని అయిపోయినా నా నాన్నకి అని వాళ్ళమ్మ గొంతు వినపడుతుంటే ఆలోచనల నుంచి బయటికి వచ్చి అలాగే అమ్మా అని ఫోన్ పెట్టేశాను. భర్తతో తన ప్రయాణం వైజాగ్లో ఎలా ఉంటుందో సీత జీవితం చూడాలి. అదే రోజు రాత్రికి ఇద్దరు వైజాగ్ బయలుదేరారు. వెళ్ళేటప్పుడు అత్తగారు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఉదయం వైజాగ్లో దిగి తను ముందు తీసుకున్న ఇంటికి వెళ్లారు. 2 బెడ్రూమ్లు, కిచెన్, హాలు, చాలా చక్కగా ఉంది. అలా వైజాగ్లో తన జీవితాన్ని మొదలుపెట్టింది. సీత ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు, ఇంట్లోనే ఉండాలి. సుధీర్ ఉద్యోగం గురించి అడిగితే నీకెందుకు, ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, అయిపోతే చెప్పు అని చెప్పేవాడు. సుధీర్ తన ఫ్రెండు శరత్ ఇద్దరు ఒకరోజు సాయంత్రం ఇంట్లో బయట కారిడార్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే సీత వచ్చి ఏమైనా కావాలా అని అడిగింది. శరత్ సీత అందానికి ముగ్ధురయ్యి తన వైపు అలానే చూస్తూ ఉన్నాడు. సీతకి ఇబ్బందిగా అనిపించి వెళ్ళిపోయింది. అప్పటినుంచి శరత్ రాకపోకలు ఇంట్లో ఎక్కువయ్యాయి. సుధీర్ చూసినా కూడా చూడనట్టుగా ఉండేవాడు. అలా ఒకరోజు ఇద్దరు మందు తాగడానికి ఇంట్లోనే బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సీత వచ్చి సుధీర్ని, మీకు మందు తాగే అలవాటు ఉందా, ముందే చెప్పలేదు, అయినా నేను ఇంట్లో ఉన్న టైంలో మీరిలా మీ స్నేహితులతో తాగటం తప్పు అని చెప్పింది. సుధీర్కి కోపం వచ్చి సీతని కొట్టడానికి ముందుకు వచ్చాడు. శరత్ తనని ఆపి సీతని లోపలికి వెళ్ళమని చెప్పి, సుధీర్తో ఆవేశం కాదు ఆలోచనతో చేయాలి, ఏం చేయాలనుకున్నా ఇప్పుడు నీకు డబ్బులు ముఖ్యం, ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరిపోయింది, ఇప్పుడు భార్యతో ఉన్నావు, కొంచెం ఆలోచన చెయ్యాలి, ఉద్యోగం చేస్తున్నా అని అబద్ధం చెప్పి నెట్టుకు వచ్చావు, ఇప్పుడు డబ్బులు ఇచ్చే బంగారు గుడి నీ దగ్గర ఉంది, నీ భార్యని యూజ్ చేసుకుని సంపాదించవచ్చు, తనకి తెలియకుండా డ్రగ్ ఇంజెక్ట్ చేసి ఉదయం లేచేటప్పటికీ తనకి తెలియదు, ఏం జరుగుతుందో ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. శరత్ వెళ్ళాక సుధీర్ శరత్ చెప్పింది ఆలోచిస్తూ ఇది కరెక్ట్ మార్గం అని దాన్ని ఎలా అమర్చాలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇవేమి తెలియని సీత ఇంట్లో పని చేసుకోవటం, రూమ్లో ఉండటం, పక్కింటి వాళ్ళు ఎవరు పలకరించినా మాట్లాడకుండా వెళ్ళిపోయేది. భర్తతో గొడవ ఎందుకని, వాళ్ళెంత పొగరు, పలకరించినా మాట్లాడదు అని పట్టించుకునేవారే కాదు. శరత్తో కలిసి సీతని ఎలా ట్రాప్ చేయాలని నిర్ణయించుకుని ఇంటికి వెళ్ళాడు. సుధీర్ ఆ రోజు నుంచి సీతతో మాట్లాడడం, రోజు పడుకునేప్పుడు పాలు తాగి పడుకునేలా
ఆ పాలలో పౌడర్ కలిపి అలవాటు చేశాడు. భర్తలో కొంచెం మార్పు వచ్చింది అనుకుంది, కానీ అదే తన జీవితాన్ని అంధకారంలోకి నెడుతుందని అనుకోలేదు. భర్తలో మార్పు తన జీవితంలో ఏదో ఆశని చిగురింపజేస్తే తన జీవితం కొంచెమైనా మారుతుందనుకుంది. రోజులాని భర్తతో మాట్లాడుతూ తనతో టైం స్పెండ్ చేస్తూ భర్తని ఆనందంగా చూసుకుంటూ గడుపుతుంది. సుధీర్ ఆ రోజు రాత్రికి తన ప్లాన్ అమలుపరిచాడు. సీతకి పాలు ఇచ్చి నిద్రపోయాక వేరొక మనిషిని తన రూమ్కి పంపి తన శరీరంతో సంపాదించడం మొదలుపెట్టాడు. ఉదయం లేచాక సీతకి ఒళ్ళు నొప్పులుగా, చాలా చోట్ల తన శరీరం మీద కందిన గుర్తులు, పంటిఘాట్లు, చెప్పుకోలేని నొప్పి. మొదటిసారి అంత నొప్పి ఏమి గుర్తులేదు. అలాగే లేచి స్నానం చేసి బయటకు వచ్చింది. తను వచ్చేటప్పటికి సుధీర్ టిఫిన్ రెడీ చేసి పెట్టాడు. ఆశ్చర్యంగా తనని చూసింది. ఏమైంది సీత, ఎప్పుడు నువ్వే కదా అన్నీ చేస్తావు, ఈరోజు నేను చేశాను, తిను అని ప్రేమగా తినిపించాడు. తన భర్తలో ఎంత మార్పు! దేవుడిప్పటికీ నా బాధ అర్థం చేసుకున్నాడనుకుంది. తనని రాత్రి గురించి అడగాలని అనుకుంది, కానీ అడగలేకపోయింది. సీత ఆలోచనలు పసిగట్టినట్టు, ఏమైనా సీత, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదండి, బాడీ అంతా పెయిన్గా ఉంది అని చెప్పింది. ఒంట్లో బాగులేదా అని తనని చూసి తనకి తెలిసిన డాక్టర్ని పిలిచాడు. ఆ డాక్టర్ శరత్ సెట్ చేసిన డాక్టర్. ఏం లేదు, ర్యాషెస్, పడని ఫుడ్ తిని ఉంటారు, టాబ్లెట్స్ ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. అలా వారం రోజులు గడిచిన ప్రతిరోజు ఉదయం అలాగే అనిపిస్తుంది. ఏం అర్థం కావట్లేదు. ఇలా కాదనుకొని స్నానం చేసి గుడికి వెళ్దాం అని బయటికి వచ్చింది. అందరి చూపులు అసహ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అలా చూస్తున్నారో తెలియదు. గుడికి వెళ్ళి ఇంటికి వచ్చాక సుధీర్కి చెప్పింది. అలా ఉండదు, నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు అని తనని సైలెంట్ చేశాడు. అలా ఒక వారం రోజుల తర్వాత రోజు రోజుకి ఒంట్లో శక్తి తగ్గుతుంది, నొప్పి అలానే ఉంది. ఎందుకని ఆలోచిస్తున్నా తనకి బయట ఉన్నాం పక్కింటి వనిజ గారు ఎప్పుడు నవ్వుతూ చూసే ఆవిడ, ఎందుకు పుడతారు ఇలాంటి వారు, భర్త ఉండగానే ఇదేం మాయరోగం అని వెళ్ళిపోయారు. సీతకి ఏమర్థం కాలేదు, కానీ ఏదో జరుగుతుంది తన వెనకాల అనిపించింది. ఎలా అయినా తెలుసుకోవాలని ఆ రోజు పాలు తాగకూడదనుకుంది. తనకి తెలియదు అదే రోజు తన జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని. రోజులాగే సుధీర్ తనకి పాలు ఇచ్చి పడుకున్నాక బయటికి వచ్చి ఒక వ్యక్తిని సీత దగ్గరికి పంపాడు. సీత పాలు తాగకపోవటంతో మెలకువగానే ఉంది. ఆ వ్యక్తి రూమ్లోకి రావటం, బయట కాలింగ్ బెల్ మోగటం ఒకేసారి జరిగింది. ఈ టైంలో ఎవరు అనుకొని తలుపు తీయడానికి లేచిన తనకి వేరొక మనిషి తన రూమ్లో ఉండటం, అదే టైంలో పోలీసులు రూమ్లోకి రావటం ఒకేసారి జరిగాయి. ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. లేడీ కానిస్టేబుల్ వచ్చి సీతను లాగి ఒక్కటిచ్చి తీసుకువెళ్ళింది. తన చెంప మీద చేతిని పెట్టుకుని అలా చూస్తున్న తనని, భర్త ఉండగా ఏం రోగం, రోజుకి ఒకడితో సంసారం చేస్తున్నావు, ఆడపుట్టుకేగా పుట్టింది, తల్లి అది కూడా నేర్పలేదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. తను ఏం చేస్తుంది, ఈవిడ ఎందుకు ఇలా అంటుంది, సుధీర్ ఎక్కడా అని వెతికింది. సుధీర్ అక్కడ సిఐ గారితో మాట్లాడుతూ ఉన్నాడు. తనని కూడా పోలీస్ వ్యాన్లో తోసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు. సీతకి తను ఏం చేస్తుందో, లేడీ కానిస్టేబుల్ ఎందుకు అలా అంది, సుధీర్ ఎందుకు పోలీసులని బతిమలాడుతున్నాడు, తన తప్పు ఏంటి అని ఆలోచిస్తూ, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు, వాడెవడు నీ రూమ్లో అని అడుగుతుంటే పిచ్చి చూపులు చూస్తూ, నేను అలాంటి దాన్ని కాదండి అని చెప్తుంటే, నీళ్ళ తప్పు చేసేవాళ్ళు చెప్పే మాటలు ఇవే అని ఇంకా ఏవో అంటున్నారు. తన మెదడు మాత్రం ఇంకా ఎందుకు బతికి ఉన్నాను అని అక్కడే ఆగిపోయింది. సుధీర్ని 2 పీకితే సీత వివరాలు చెప్పాడు. తల్లిదండ్రులకి ఫోన్ చేశాడు. పరశురాం గారు ఈ టైంలో ఎవరు చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళు చెప్పింది వినగానే తన ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. భర్త అలా సైలెంట్గా ఉండటంతో ఏమైంది అని అడిగారు. భర్త చెప్పిన విషయానికి తల్లి కదా సీత ఎలా ఉందో అని ఆలోచన ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయింది. చిన్న కూతుర్ని పిలిచి తల్లి దగ్గర ఉండమని ఆయన చెల్లి ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. ఈ టైంలో ఎవరనుకుని తలుపు తీసిన లక్ష్మి గారికి అన్నయ్య ఈ టైంలో ఎందుకు వచ్చారో తెలియక భర్తని పిలిచారు. ఆయన కంగారుగా ఏమైనది బావా, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతూనే ఉన్నారు. ఒక్కసారి కుప్పగూలిపోయారు పరశురాం గారు. ఏమైందో తెలియక ఏమైందన్నయ్యా
అని అడగ్గా అప్పుడు సీత గురించి వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పి విన్న తర్వాత వాళ్ళ వదిన అలా పడిపోయారని తెలిసి అన్నయ్య ఇంటికి వెళ్లారు. వదిన ముఖం మీద నీళ్లు పోయగా ఆవిడకు సృహ వచ్చింది. సీత గురించి చెప్పి ఏడవటం మొదలుపెట్టారు. లక్ష్మి గారు కూడా కన్నీళ్లు ఆగలేదు. పరశురాం గారు వాళ్ళ బావగారిద్దరు వెంటనే ఊర్లో తెలిసిన లాయర్ని తీసుకుని వైజాగ్ బయలుదేరారు. లక్ష్మి గారు వదిన కొంచెం సముదాయించి పడుకోబెట్టి బయటికి వచ్చి చిన్ని అమ్మ దగ్గర పడుకో అని చెప్పి ఇంటికి వెళ్లి ప్రకాష్కి ఫోన్ చేసి సీత విషయం చెప్పారు. ప్రకాష్ తన ప్రేమించిన సీత గురించి ఇలా వినడం కూడా కష్టంగా ఉంది. వెంటనే ఫ్రెండ్ని తీసుకుని వైజాగ్ వెళ్ళాడు. అందరికంటే ముందు ప్రకాష్ వెళ్ళాడు. తను వెళ్ళేటప్పటికి సీత జైల్లో కింద కూర్చొని శూన్యంలో చూస్తున్నట్టు ఉంది. చెంప మీద కొట్టినట్టు గుర్తులు. కానిస్టేబుల్ని అడిగి సీత దగ్గరికి వెళ్ళి సీత అని పిలిచిన పలకలేదు. పిలుస్తూ ఉండగా తన ఆలోచనలో నుంచి బయటకు వచ్చి ప్రకాష్ని చూసి బావా అని తన దగ్గరికి వెళ్ళింది. నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి బావా, నేనే తప్పు చేయలేదు, నన్ను తీసుకువెళ్ళు అని ఏడుస్తుంటే మనసులో నొప్పిగా ఉంది. తనని సముదాయించి సుధీర్ దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశావురా సీతని అని ఎందుకు అలా అయిందని అడుగుతూ ఉంటే సైలెంట్గా ఉన్నాడు. కోపం వచ్చి 2 పీకాడు. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి సిఐతో తనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడించి విషయం బయటికి వెళ్లకుండా చేశారు. ఎఫ్ఐఆర్ చేయలేదు కాబట్టి బెయిల్ మేనేజ్ చేసి సీతను బయటికి తీసుకొచ్చారు. బయటికి రాగానే సీత ప్రకాశ్ని కౌగలించుకొని బావా నన్ను మన ఊరికి తీసుకువెళ్ళు, నేను వీరితో ఉండను అని ఏడుస్తుంది. అలాగే తీసుకువెళ్తాను మా బుజ్జి కదూ, ఏడవకు మా అని బతిమలాడి ఇక ఇంటికి వెళ్దాం కొంచెం పని ఉందని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పి ఇక్కడికి రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళాక సీతకి కొంచెం తినిపించి పడుకోబెట్టాడు. బయటికి వచ్చి తన ఫ్రెండ్ని హక్ చేసుకుని అప్పటి వరకు ఆపుకున్న బాధను ఒక్కసారిగా ఏడ్చేశాడు. ప్రాణంగా ప్రేమించాన్రా, తను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుందని ఊహించలేదు. చిన్నప్పటి నుంచి నవ్వటం తప్ప ఏడవటం తెలియదు. ఇప్పుడు మనిషి కూడా గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది అనుకున్నా ఇలా ఊహించలేదు. ఇలా ఉందని తెలిస్తే ముందే దాన్ని తీసుకువెళ్ళిపోయేవాణ్ణి. ఎవరేమనుకున్నాం. తన ఫ్రెండ్ తనని ఓదార్చి ముందు ఏం జరిగిందో కనుక్కుందాం అని చెప్పాడు. వాణ్ణి వదలరా, నా సీత జీవితం ఇలా చేశాడు, వాడికి చుక్కలు చూపిస్తాను అని అపార్ట్మెంట్లో ఇంటి పక్కన అడగటం మొదలుపెట్టాడు. ఏం జరిగిందో కనుక్కుందామని. వనజ గారు సీత వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉండేది, తర్వాత రోజు ఒకరు రావటం, ఇలా జరుగుతూ ఉంటే అందరూ సెక్రటరీ కంప్లైంట్ చేయటం, సుధీర్ని పిలిచి మాట్లాడినా అలాగే ఉండటం, అప్పుడు పోలీసులకు చెప్పటం అంతా చెప్పింది. ఇంత జరిగినా సీతకెందుకు తెలియలేదు? ఇన్ని కష్టాలు పడ్డావా సీత అని బాధపడే సమయం కాదు. సీతని బయటపడాలి ఈ కేసు నుంచి అనుకొని ఇంటికి వెళ్ళి వెతగ్గా డ్రగ్స్ పౌడర్ ఇంజెక్షన్ బయటపడ్డాయి. అప్పుడు అర్థమైంది ఏం జరిగిందో ఇద్దరికి. సుధీర్ గురించి పుట్ట పూర్వత్తరాలు లాగటం స్టార్ట్ చేశాడు. అప్పుడు తెలిసింది వీడే కాదు శరత్ అని ఇంకొకడు ఉన్నాడని. వాణ్ణి పట్టుకొని నాళ్ళు లాగితే అంత బయటపెట్టాడు. ఉద్యోగం ఏం లేదు, ఇద్దరు కలిసి ఆడపిల్లల్ని ఇలా ట్రాప్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. వాడిని పోలీస్ స్టేషన్లో అప్పగించి ఆధారాలిచ్చి సీతని కేసులో నుంచి బయటపడేశారు. ఇంటికి వెళ్ళేసరికి ప్రకాష్ నాన్నగారు మామయ్య వచ్చి ఉన్నారు. లాయర్ని పంపించేశారు. సీత ప్రకాష్ని చూడగానే బావా ఇంటికి తీసుకువెళ్ళు, నేను ఇక్కడ ఉండలేను అని గోల చేస్తూ ఉంటే ఒక అరగంట నువ్వు ఫ్రెష్ అవుమా వెళ్దాము అని తన్ని పంపించి ఇద్దరికి సుధీర్ విషయం చెప్పాడు. పరశురాం గారు అక్కడే కుప్పగూలిపోయారు. చేతులారా తన కూతురి జీవితాన్ని నాశనం చేశా, పాపాత్ముణ్ణి వద్దు అన్న వినకుండా పెళ్లి చేశాను. ప్రకాష్ వాళ్ళ నాన్నగారు ఆయన్ని సముదాయించారు. అందరూ కలిసి ఊరికి బయలుదేరారు. ప్రకాష్ తన ఫ్రెండ్తో చాలా థ్యాంక్స్ రా, చాలా హెల్ప్ చేశావు అని చెబుతూ ఉంటే సీత కూడా వచ్చి 2 చేతులు జోడించి తల వంచుకుని నిలబడింది. నా చెల్లికి సహాయం చేశాను అని ఒక్క మాట అనగానే కన్నీళ్లతో తన్ని చూస్తూ చాలా కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రకాష్ ఫ్రెండు సీత చాలా అనుభవించిందిరా, ఇప్పటికైనా జాగ్రత్తగా చూసుకో, ముందు తనని దీంట్లో నుంచి బయటపడేలా చెయ్యి, మన ముందు అలా కనిపిస్తుంది, లోపల చాలా బాధపడుతూ ఉంటుంది అని చెప్పాడు. ఇక తన చేతిని వదలరా, నా ప్రాణం పోయినా అని అన్నాడు. సీత ప్రకాష్తో తప్ప ఎవరితో మాట్లాడడం లేదు.
అందరూ కలిసి ఊరికి బయలుదేరారు. సీత వాళ్ళ అమ్మగారు సీత కోసం ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకున్నారు. చిన్నికి ఏం జరిగిందో తెలియక అక్క జీవితంలో ఏదో జరిగింది అంతవరకు మాత్రం తెలుసు. లక్ష్మి గారు పార్వతి గారితో సీత వస్తుంది అని చెప్పాక ఆవిడ కొంచెం కుదిరపడ్డారు. అందరూ సీత గారి గురించి ఎదురు చూస్తున్నారు. ఊర్లో కూడా విషయం తెలిసి ఊరంతా సీత వెనకే ఉంది. చిన్నప్పటి నుంచి చూస్తున్న అమ్మాయి తను ఎలాంటిదో తెలియదా? కొంతమంది గిట్టని వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు. ఊరంతా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సీత తన ఆలోచనలో మునిగిపోయింది. ప్రకాష్ తన్ని మాట్లాడించడానికి ఎంత ట్రై చేసినా కూడా మాట్లాడలేదు. ప్రకాష్కి సీతని అలా చూస్తూ ఉంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. తన జీవితంలో జరిగింది చిన్న దెబ్బ కాదు. నిన్ను పూర్తిగా మార్చి మునుపట్లా చేసి నా జీవితంలోకి తెచ్చుకోవాలి. నా ప్రాణం నువ్వు సీత, నిన్ను ఎలా అయినా ముందు మార్చాలి. అందరూ ఊరికి చేరుకున్నారు. ఇంటికి వెళ్తూ ఉండగా సీతను చూసి జాలిపడుతూ మాట్లాడుతున్నారు. ఆ మాటలు చూపులు భరించలేక పక్కన ప్రకాష్ చేతిని గట్టిగా పట్టుకుంది. తన చేతి స్పర్శతో సీత ఎలా ఉందో అర్థం చేసుకుని తనని తొందరగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన సీత వాళ్ళ అమ్మగారు వస్తున్నా పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళి తలుపు వేసుకుంది. తనని కాసేపు ఒంటరిగా ఉంచడం మంచిదనుకొని అందరూ సైలెంట్గా హాల్లో కూర్చున్నారు. ప్రకాష్ అక్కడ జరిగిందంతా చెప్పాడు. పార్వతి గారిని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. లక్ష్మి గారి పరిస్థితి అలాగే ఉంది. కింద అందరూ అలానే ఉంటే పైన సీత తన రూమ్కి వచ్చాక పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినవి కళ్ళ ముందు కదులుతూ ఉంటే పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మాటలు పదే పదే వినిపిస్తూ ఉంటే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఇలాంటి జీవితం అవసరమా అని తన భర్త కాకుండా ఎంతమంది తన శరీరంతో ఆడుకున్నారు గుర్తొచ్చి కందిన గుర్తులు పంటిఘాట్లు అన్నీ కనిపిస్తూ ఉంటే బ్లేడ్ తీసుకొని కనిపించిన దగ్గర ఇష్టం వచ్చినట్టు ఘాట్లు పెట్టి చేతిని కోసుకొని అలా కింద పడిపోయింది జీవోత్సవంలా. కాలేజ్ నుంచి వచ్చిన చిన్ని నాన్న మామయ్య ప్రకాష్ని చూసి అక్క వచ్చిందని తన గదికి వెళ్ళింది. తలుపులు తీసిన చిన్ని అక్కని అలా రక్తం మడుగుల్లో చూసి గట్టిగా అమ్మా నాన్న అక్క అలా అరిచేసరికి అందరూ ఏమైనదో అని పైకి వెళ్లారు. సీతని అలా చూసి అందరూ షాక్లో ఉంటే ప్రకాష్ వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన్ని ఒళ్ళోకి తీసుకుని సీత సీత అని చెంపల మీద కొట్టగా ఎప్పటికో శ్వాస తీసుకుని కళ్ళు తెరిచింది. ప్రకాష్ వెంటనే తనని ఎత్తుకొని కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉండగా చిన్ని తొందరగా ప్రకాష్ వెనకే వచ్చి తనతో వెళ్ళింది. మిగిలిన అందరూ అప్పుడు స్పృహలోకి వచ్చి వెనుక వేరొక కారులో వెళ్లారు. ప్రకాష్ తన ఫ్రెండు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ముందే ప్రకాష్ ఫోన్ చేయడంతో ప్రకాష్ ఫ్రెండ్ అన్ని రెడీ చేశాడు. సీతని వెంటనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. తనకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అందరూ బయట ఉన్నారు. పరశురాం గారికి సీత పరిస్థితి తన వల్లే అని చిన్నగా గుండెలో నొప్పి మొదలైంది. ఉన్న చోట కింద పడిపోయారు. ప్రకాష్ మామయ్య అని పిలిచేసరికి అందరూ అటు చూశారు. డాక్టర్ చూసి వెంటనే ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. పార్వతి గారు అలా సైలెంట్గా కూర్చున్నారు. చిన్ని ఏడుస్తూ అమ్మా అమ్మా అని పిలిచినా పలకట్లేదు. లక్ష్మి గారు వచ్చి వదినాన్ని గట్టిగా అడిగితే అప్పుడు లక్ష్మి గారిని పట్టుకుని ఏడుస్తుంది. ఏం చెప్పి ఓదార్చాలి? తనలా పట్టుకుని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాను. సంతోష్ ఇంటికి వచ్చి ఎవరు లేకపోవడంతో వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే హాస్పిటల్కి రమ్మన్నాడు. కంగారుగా తను హాస్పిటల్కి వస్తే అత్త అమ్మ చిన్ని ఏడుస్తున్నారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏమైంది నాన్న అంటే సీత విషయం పరశురాం గారి గురించి చెప్పారు. సంతోష్ ఏం మాటల్లో తెలియక చిన్ని దగ్గరికి వెళ్ళి చిన్ని వెంటనే నాన్న అక్క అంటూ సంతోష్ని పట్టుకుని ఏడ్చేసింది. ప్రకాష్ డాక్టర్తో మాట్లాడుతూ రావటం చూసి అందరూ వెళ్లారు. డాక్టర్ సీత కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా ఉంది. పరశురాం గారికి హార్ట్ అటాక్ ఫస్ట్ టైం కాబట్టి పర్లేదు, ప్రశాంతంగా ఉండేలా చూసుకోమని చెప్పి సీత మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉంది. ఫిజికల్గా కూడా తను బాలేదు, సైకాలజిస్ట్కి చూపించడం మంచిది అని చెప్పారు. పరశురాం గారిని చూడ్డానికి అందరూ వెళ్లారు. లక్ష్మి గారు నువ్వే ఇలా ఉంటే ఎలా? అన్నయ్య వదిన చిన్నిని చూడు ఎలా అయిపోయారు. అందరం కలిసి సీతని మార్చే ప్రయత్నం చేయాలి. మనం ఇలా ఉంటే తను ఏమైపోతుంది అని చెప్పాక ఇక అందరూ ధైర్యంగా ఉండి సీతని మార్చాలనుకున్నారు. సీతకి స్పృహ వచ్చాక ప్రకాష్ వెళ్ళి తనని చూశాడు. సీత తనని చూడలేనట్లు ముఖం పక్కకు తిప్పేసింది. ప్రకాష్కి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
తన శరీరం మీద పంటిఘాట్లు కందిన గుర్తులు. సుధీర్ తన ఎదురుగా ఉంటే ముక్కలు ముక్కలు చేసేవాడు. వస్తున్న కోపాన్ని అణుచుకొని సీత దగ్గరికి వెళ్ళాడు. సీత ముఖం తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ, నాతో కూడా మాట్లాడవా సీత? ఒక్కసారిగా లేచి ప్రకాష్ని హక్ చేసుకుని ఏడ్చేసింది. తనని అలాగే గట్టిగా పట్టుకుని ఉండిపోయాడు. కాసేపు తర్వాత నెమ్మదిగా తనని వదిలి, నాతో మాట్లాడు సీత, నువ్వు మాట్లాడకపోతే నేనుండలేను అని చెప్పి తనని సముదాయించి తినిపించి టాబ్లెట్స్ వేసి బయటకొచ్చాడు. బయటికి వచ్చిన ప్రకాష్ని అందరూ సీత ఎలా ఉంది అని అడిగారు. బానే ఉంది, నిద్రపోతుంది అని చెప్పి లక్ష్మి గారితో మాట్లాడాలని తన్ని తీసుకుని బయటకు వచ్చాడు. ఏమైంది నాన్న అలా ఉన్నావు? ప్రకాష్ డాక్టర్ చెప్పింది అంతా చెప్పాడు. లక్ష్మి గారు ఎన్ని కష్టాలు పడిందిరా, తన్ని మళ్ళీ మామూలు మనిషి చేద్దాం అందరం కలిసి అని చెప్పారు. ప్రకాష్ అమ్మతో, అమ్మ నిన్ను ఒక మాట అడుగుతాను కాదనవు కదా అని సీత గురించి తన్ని మార్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. లక్ష్మి గారు ప్రకాష్ ముఖం చేతిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, నా కొడుకు ఎప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోడు అంత నిర్ణయం చెప్పారు. తల్లిని అలాగే కౌగులించుకుని ఉండిపోయాడు. అమ్మ మనం కూడా అత్తవాళ్ళతోనే ఉందాం అని తన నిర్ణయం చెప్పాడు. లక్ష్మి గారు కూడా సరే అన్నారు. సీత, ప్రకాష్, చిన్ని, సంతోష్ తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు. అందరు తనకి టైం కావాలని సైలెంట్గా ఉన్నారు. 3 రోజుల తర్వాత సీతని పరశురాం గారిని డిశ్చార్జ్ చేశారు. సీతకి ఎవరు పరశురాం గురించి చెప్పలేదు. ఇంటికి వెళ్ళాక సీతని ఎవరు ఒంటరిగా వదలలేదు. ఎవరు ఒకరు తనతో ఉంటూ ఉన్నారు. అలా కొన్ని రోజులకి అమ్మ అత్తతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంట్లో ఎవరు కూడా సీత జీవితం గురించి మాట్లాడకూడదు అని ముందే నిర్ణయించుకున్నారు. ఊర్లో కూడా అందరికీ చెప్పటంతో పరశురాం గారంటే ఏంటో తెలియటంతో అందరూ సైలెంట్గా ఉన్నారు. అలా సాగుతున్న జీవితంలో సీతలో కొంచెం మార్పు వచ్చింది. పూర్తిగా మాత్రం తన జీవితం గురించి మర్చిపోలేదు. ప్రకాష్ సీత హెల్త్ కండిషన్ చూసుకుని ఆ రోజు సీతతో మాట్లాడడానికి తన గదికి వెళ్ళాడు. రేపు ఒక చోటుకు తీసుకుని వెళ్తాను, ఎందుకు ఏమిటి అని అడగకూడదు అని చెప్పాడు. సీత కూడా సరే అంది. తర్వాత రోజు తనని సైకాటిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. సీత ఇక్కడికి ఎందుకు బావా అని అడిగితే, నా మీద నమ్మకం ఉంటే కౌన్సిలింగ్ తీసుకుని నువ్వు ముందు సీతలా ఉంటావని ఆశతో తీసుకువచ్చాను. నీకు ఇష్టం లేకపోతే వద్దు, వెళ్ళిపోదాం పదా. వద్దు బావా, నేను తీసుకుంటా, నాకు ముందులా ఉండాలని ఉంది. పెళ్లి దగ్గర నుంచి జరిగిన సంఘటనలు 3 నెలల్లో నా జీవితం నేర్పిన పాఠం మర్చిపోవాలి. నా విషయంలో నువ్వు ఏదైనా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రకాష్ చెప్పినట్టే సీత సైకాటిస్ట్ డాక్టర్ దగ్గర తన జీవితం గురించి చిన్నప్పటి నుంచి పెళ్లి వరకు అన్ని చెప్పింది. పెళ్లి దగ్గర నుంచి తన భయాలు, భర్త ప్రవర్తన, తనతో ఎలా ఉన్నది అంతా విన్న డాక్టర్ సీతతో తన జీవితంలో ఎలా ముందుకు అడుగు వేయాలో తన మనసులోని భావాలు, మోటివేషన్ ఇచ్చి బయటికి పంపారు. ప్రకాష్ని పిలిచి తన మానసిక పరిస్థితి గురించి చెప్పి సీతకి ప్రకాష్ అంటే ఎంత ఇష్టం, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న దగ్గర పెళ్లికి ముందు చెప్పటం అంత తను విన్నాడు. మీ అందరిచ్చిన సపోర్ట్ వల్ల తను ఇంత స్ట్రాంగ్ అయింది, చాలా వరకు బయటపడింది, ఒక 3-4 సిట్టింగ్స్లో సెట్ అవుతుంది అన్నారు. బయటికి వచ్చిన ప్రకాష్ సీత మాటలు చెవిలో ఇంకా వినిపిస్తూ ఉంటే, నాకు తెలియదు సీత, నీకు నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని. తెలిసి ఉంటే నీ పెళ్లి టైంలో మామయ్య కాళ్ళు పట్టుకునైనా ఒప్పించేవాణ్ణి. నిన్నింక వదులుకొని సీత, నువ్వు మామూలు మనిషి అయ్యాక నా మనసులో మాట చెబుతాను. ఏమైంది బావ అలా ఉన్నావు? ఏం లేదు, నువ్వు ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. నేను కానీ సంతోష్ కానీ వస్తాం నీతో తోడుగా. కౌన్సిలింగ్ మాత్రం స్కిప్ చేయకు. అలాగే బావ అని చెప్పి తనకిష్టమైన గుడికి వెళ్ళి ఇంటికి వెళ్లారు. సీతకు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలని ఉంది. ఎలా మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంది. పరశురాం గారు లోపల బాధగా ఉన్న కూతురు కొంచెం కోలుకుందని సంతోషంగా ఉన్నారు. ప్రకాష్ వాళ్ళ అమ్మతో సీత మాట్లాడింది. తనకు ఇష్టమని చెప్పాడు. లక్ష్మి గారు కూడా కొడుకు సంతోషం చూసి సంతోషించారు. అలా సాగుతున్న జీవితంలో సుధీర్ అమ్మా నాన్న వచ్చారు. పరశురాం గారి ఇంటికి ఎందుకు వచ్చారో తెలియక అందరికీ వాళ్ళ మీద కోపంగా ఉన్న సీత కోసం సైలెంట్గా ఉన్నారు. సీత కిందికి వచ్చి వాళ్ళని చూసి పలకరించి మాట్లాడుతూ ఉంది. సుధీర్ అమ్మగారు సీత చేతులు పట్టుకొని, మమ్మల్ని క్షమించు తల్లి, వాడలాంటి వాడని తెలియదు, బంగారం లాంటి నీ జీవితం నాశనం చేశాం అని కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే, మీరెందుకు అత్తయ్య క్షమాపణ చెప్తారు? మీరు బాగా పెంచారు, తనే తప్పుడు దారిలో వెళ్ళి తన జీవితం నాశనం చేసుకున్నాడు.
మీరు నన్ను కూతుర్లా చూసుకున్నారు. మీ మీద కోపం లేదు. తల్లి బిడ్డని క్షమాపణ అడగవచ్చా? అంతన్ని హక్ చేసుకుని ఉండిపోయింది. మా తల్లి నువ్వు మా కూతురుగా ఉండు తల్లి జీవితాంతం. ఈ తల్లి కోరికని కాదు అనవని నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్న సీత తన ముందు కాగితాలు పెట్టి సైన్ చేయమన్నారు. అలాంటి నేచుడ్తో నువ్వు ఉండవలసిన అవసరం లేదు. అందుకే విడాకుల పేపర్స్పై సైన్ చేయి తల్లి. మా మాట మీద నమ్మకం ఉంటే. సీత వెంటనే సైన్ చేసి ఇచ్చేసింది. నువ్వు రావాల్సిన అవసరం లేదు తల్లి, అంత మేము చూసుకుంటాం. అప్పుడే వచ్చేవాళ్ళం కానీ మా ముఖాలు ఎలా చూపించాలో తెలియక రాలేదు. మమ్మల్ని క్షమించు, ఈ తల్లిని గుర్తించుకో అని, నువ్వు మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టు అని ఒక తల్లిలా తనకి నచ్చ చెప్పి ఆలోచించమని అందరికి చెప్పి వెళ్ళిపోయారు. సీత జీవితంలో ఇప్పుడు ఉన్న అడ్డుకడ తొలగిపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి భోజనం చేసే సమయానికి అందరూ భోజనానికి వచ్చి కూర్చున్నారు. సీత వాళ్ళ నాన్న పక్కన కూర్చొని ఆయన చేతిని పట్టుకుని భుజం మీద వాలిపోయింది కళ్ళు మూసుకొని. వచ్చిన ఇన్ని రోజులకి కూతురు తనతో మాట్లాడుతుంది అన్న సంతోషం కన్నీటి రూపంలో బయటికి వస్తూ ఉండగా తన మీద పడిన నీటి చుక్కకు తల ఎత్తి వాళ్ళ నాన్నని చూసి గట్టిగా కౌగలించుకుని ఏడ్చేసింది. ఈ నాన్నని క్షమించరా అన్నాం. నాన్న మాటలకి తల అడ్డంగా ఊపుతూ అలా అనవద్దు అని, దాని గురించి మాట్లాడవద్దు అని అలాగే ఉండిపోయింది. కూతుర్ని దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టి అలానే ఉండిపోయారు. చూస్తున్న అందరికీ కన్నీళ్లు ఆగట్లేదు. తేలిక పరచటానికి చిన్ను, అక్క నాన్న నాకు కూడా కావాలి అని వెళ్ళి సీతతో గొడవ పడుతుంది. నేను ఇవ్వను మా నాన్న అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటే పార్వతి గారి ఇన్ని రోజులకి ఈ ఇంట్లో సంతోషాలు వచ్చాయి. ఇక ఆపండి ఇద్దరు, భోజనం చేయాలందరూ అని పార్వతి గారని అంటే ఆవిడ్ని కూడా హగ్ చేసుకుని కాసేపు నలుగురు అలానే ఉన్నారు. కొంచెం సేపటికి భోజనాలు వడ్డిస్తూ ఉంటే సీత, నాన్న నాకు కూడా తినిపించవా అని అడిగింది. కూతురు అడగటం ఆలస్యం తనకి తినిపిస్తూ తను తింటున్నారు. అలా రాత్రి సీత వాళ్ళ నాన్న దగ్గర పడుకుంది కబుర్లు చెబుతూ. ప్రకాష్ అదే రోజు రాత్రి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అందరూ కలిసిపోయారు. మనం మన ఇంటికి వెళ్దాం, అమ్మ సీత కూడా ఇప్పుడు పర్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి సీత తన రూమ్కి వచ్చి బావతో మాట్లాడాలి అని తన రూమ్లోకి వెళ్ళి ప్రకాష్ని లేపి డాబా మీదకి తీసుకుని వెళ్ళింది. ఏమైంది సీత అని ప్రకాష్ అడుగుతూ ఉంటే తన్ని గట్టిగా హగ్ చేసుకుని, చాలా థ్యాంక్స్ బావా, నీ వల్లే నాన్నతో మాట్లాడగలిగాను. నా జీవితం మళ్ళీ ముందులా చేశావు. నన్ను మామూలు మనిషిని చేయటానికి నువ్వు పడిన కష్ట ఫలితం నేను. కౌన్సిలింగ్ వల్ల నాన్నతో మాట్లాడగలిగాను. ఇంత తొందరగా జీవితంలో ముందుకు వెళ్ళగలిగాను. వాళ్ళ భావముఖాన్ని తీసుకుని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టింది. అలా పెడుతున్నప్పుడు సీత కళ్ళలో ఒక కన్నీటి చుక్క అలా జారింది. ప్రకాష్కి చాలా సంతోషంగా ఉంది. ముందు లేని భావన, ఇది అని చెప్పలేని సంతోషం అలా కాసేపు ఉండి ఎవరి గదికి వారు వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఉదయం టిఫిన్ అయ్యాక లక్ష్మి గారు, ఇక మేము ఇంటికి వెళ్తామన్నయ్యా, చాలా రోజులైంది. పరశురం గారు చెల్లి వెళ్ళిపోతానడంతో ఏం చెప్పలేక సైలెంట్గా ఉన్నారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న సీత ముఖం దిగులుగా అయిపోయింది. ప్రకాష్ ఇదంతా గమనిస్తూ సీత దగ్గరికి వెళ్ళి రోజు తన కోసం వస్తానని చెప్పి తను నవ్వించి అందరికి చెప్పి బయలుదేరారు. పార్వతి గారు లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, నీ రుణం ఈ జీవితంలో తీర్చుకోలేని వదినా, మా కుటుంబాన్ని అక్కున చేర్చుకుని మేమంతా సర్దుకునే వరకు మాతోనే ఉన్నావు. అలా అనుకు వదినా, మా అన్నయ్య కుటుంబం నాది కదా, మనకి రుణాలేంటి అని. అవసరం వచ్చినప్పుడు తప్పక తీర్చుకుందువు. ప్రకాష్ సీత వైపు చూస్తూ చెప్పాడు. లక్ష్మి వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిగా అనిపించింది. పార్వతి గారు సీత రూమ్ని సర్దడానికి వచ్చారు. అబ్బబ్బా, ఏం పిల్లలు, ఒక్క వస్తువు కూడా ఉన్న చోట ఉంచరు అని తిడుతూ సర్దుతూ ఉన్నారు. అలా సీత బ్యాగ్లో నుండి తన డైరీ బయటపడింది. ఏదో పుస్తకంలా ఉంది అనుకుని అక్కడే పెట్టబోయి నాన్న అన్న అక్షరాలు చూసి పరశురం గారికి ఇచ్చారు. పరశురం గారు ఎవరిది అని అడిగితే సీత మీ గురించి రాసింది అని చెప్పి వెళ్ళిపోయారు. భార్య ఎందుకు అంత కోపంగా ఉందో అర్థం కాక డైరీ ఓపెన్ చేసి చదివారు. సీత పడిన బాధ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తండ్రిగా తనకి ఇలాంటి జీవితం ఇచ్చానా అని తనలో తను మదన పడుతూ ఉంటే భర్త బాధ చూడలేక తన భుజం మీద చెయ్యి వేసి ఓదార్చారు. పార్వతి గారిని కూడా క్షమాపణ అడిగి తన మూర్ఖత్వానికి బాధపడ్డారు. ఇప్పటి నుంచి పిల్లల విషయంలో మూర్ఖత్వంగా కాకుండా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారు. సీత జీవితంలో మళ్ళీ సంతోషం తీసుకురావాలి అనుకొని తన భార్యతో ప్రకాష్ గురించి చెప్పాడు. ఆవిడ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు సీతను చేసుకోవడం ఇష్టం ఉందో లేదో అన్నారు.
ఆ రోజు చెల్లిని అన్న మాటలు గుర్తుకు వచ్చి ముఖం చెల్లక సీత గుర్తుకు రాగానే అన్ని పక్కన పెట్టి చెల్లిని అడగాలని అనుకున్నారు. సీత డైరీని తన బీరువాలో దాచేశారు. ప్రకాష్ చెప్పినట్టుగా సీతని కలవటానికి రోజు వస్తున్నాడు. తన్ని కలిసి మాట్లాడి వచ్చేవాడు. తర్వాత రోజు మంచి రోజు అని పరశురాం గారు పార్వతి గారు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లారు. అన్న వదిన ఇద్దరు ఇంటికి రావటంతో లక్ష్మి గారు సంతోషంతో ఉన్నారు. లక్ష్మి గారు వాళ్ళ ఆయన పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. కానీ వెనక వైపు ఉండడం వల్ల పరశురాం గారికి కనిపించలేదు. చెల్లి బావగారు కూడా ఇంట్లోనే ఉండటంతో మీతో ఒక విషయం మాట్లాడదాము అని ఇలా వచ్చాము అని అన్నారు. అప్పటి వరకు వెనక ఉన్న ప్రకాశం సంతోష్ లోపలికి వస్తూ అక్కడే ఆగిపోయారు. ఏ విషయం గురించి అని ఆలోచిస్తున్నాం. లక్ష్మి గారి ఆలోచనలకు పరశురాం గారు సీతకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకున్నాము అని చెప్పారు. విషయం విన్న వెంటనే లక్ష్మి గారికి ఇప్పుడు కూడా తన కొడుకు గుర్తుకు రాలేదా అన్న ఆలోచన. ప్రకాష్కి తన ప్రపంచం ఆగిపోయింది మళ్ళీ అని కళ్ళలో నీళ్లతో అలానే ఉండిపోయాడు. లక్ష్మి వాళ్ళ ఆయనకి లోపల బాధ ఉన్నా బయట కనిపించకుండా మంచి విషయం సంబంధం ఏమైనా చూసారా అని అడిగారు. ఇక పరశురాం గారు నోరు విప్పి చెల్లితో నువ్వు కాదు అనవు అని నమ్మకంతో అడుగుతున్న లక్ష్మి, నేనన్న మాటల్ని నన్ను క్షమించు, నా కూతుర్ని మాత్రం శిక్షించకు, నా కూతుర్ని నీ కొడలుగా చేసుకుంటావా, ఒక తండ్రిగా అడుగుతున్నా అన్నగా కాదు అన్నాడు. పరశురాం గారు ఆ మాట అన్న వెంటనే ప్రకాష్ వెంటనే వచ్చి మామయ్యని హక్ చేసుకుని నాకిచ్చే మామయ్య, నా ప్రాణంలా చూసుకుంటాం. అప్పటి వరకు ఎక్కడో అనుమానం ఉన్న ఆయనకు మేనల్లుడు మాటలకి నన్ను క్షమించరా, ముత్యం లాంటి నిన్ను పెట్టుకుని దాని గొంతు కోసాను, ఇచ్చేసాన్రా నా కూతుర్ని, నీ ప్రాణంని జాగ్రత్తగా చూసుకొని చెల్లి వైపు తిరిగి ఆ రోజన్న మాటలు నన్ను క్షమించు అని అంటున్న అన్నయ్య చేతుల్ని పట్టుకుని ఇప్పటికైనా నా బంగారాన్ని నా ఇంటికి పంపిస్తున్నావు, అది చాలు అన్నయ్య అని చెప్పింది. సంతోష్ అన్నయ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. కళ్ళారా చూశాడు తన అన్నయ్య బాధ, ఎంత నలిగిపోయాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. అందరు సంతోషంగా స్వీట్స్ అవి తినిపించుకున్నారు. ప్రకాష్ వాళ్ళ మామయ్యతో సీతతో నేనేం మాట్లాడతాను అని చెప్పి అందరికి ఒప్పించాడు. తర్వాత రోజు సీత పుట్టినరోజు అందరూ కలిసి సెలబ్రేట్ చేయాలని అనుకున్నారు. అదే రోజు రాత్రి ప్రకాష్ వాళ్ళ కుటుంబం అంతా సీత వాళ్ళ ఇంటికి వచ్చారు. తనని రాత్రి విష్ చేసి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకుని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ పడుకున్నాక ప్రకాష్ సీత రూమ్కి వెళ్ళి సీతని లేపి డాబా మీదకి తీసుకుని వెళ్ళాడు. సీతని తన ముందు నించోబెట్టి తన ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళలోకి చూస్తూ జీవితాంతం నా సీతగా ఉంటావా అని అడిగాడు. తన అడిగిన క్షణం సీత మనసు ఆనందంతో ఉబ్బిపోయింది. తన కళ్ళల్లో ఆనందం, కళ్ళల్లో సన్నని నీటి బిందువుని చూసి సీత మనసు తెలిసినట్టు తన నుదుటి మీద తీయని ఆధార సంతకం చేశాడు. సీత తన నిర్ణయం చెప్పాలనుకున్నప్పుడు తన జీవితం కళ్ళ ముందు కదిలింది. ప్రకాష్కి దూరంగా జరిగి నేను దానికి అర్హురాల్ని కాదు అని తల కిందికి వంచి వస్తున్న కన్నీటిని పంటి బిగువున బంధించి చెప్పింది. సీత ఎందుకు అలా అందో అర్థం కాక ప్రకాష్కి ఒక్కసారిగా తన జీవితం మళ్ళీ శూన్యంలా కనిపించింది. ఒక్క క్షణం వెంటనే సీత జీవితం కళ్ళ ముందు మెదిలి తనని దగ్గరకు తీసుకుని అదే మాట నా కళ్ళలో చూసి చెప్పు అన్నాడు. ప్రకాష్ ముఖం చూసి సీతకి ఏడుపు ఆగక తన్ని గట్టిగా చుట్టేసి ఏడ్చింది. సీత ఇలా చెప్పింది, నా మనసు నీదే, నా శరీరం నాది కాదు. పెళ్లి అనేది ఇద్దరు తనువులు మనసుల సంగమం. నా మనసు పవిత్రంగా ఉన్నా నా శరీరం మలినమయ్యింది. నీ ప్రేమ కోసం ఈ హృదయం ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది. అదే ప్రేమ నువ్వు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా తీసుకోవటానికి నా మనసు సిద్ధంగా లేదు. తనువులు రెండు ఒకటే అయితేనే వాళ్ళ బంధం బలపడుతూ ఉంది. నీ ప్రేమ మీద నమ్మకం లేక కాదు, నా శరీరం చేసిన గుర్తులు నన్ను నిన్ను దగ్గర చేయలేవు. ప్రకాష్ ఇలా చెప్పాడు. మనసులు కలిసినప్పుడే తనువులు కూడా కలిసినట్టు. శరీరం మలినమైంది. ఆ శరీరానికి ప్రేమ అనే మందు రాసి నా దాన్నిగా జీవితాంతం నాలో దాచుకుంటాను. నా ప్రేమ మీద నమ్మకమున్న నీకు నీ ప్రేమ మీద కూడా నమ్మకం ఉండాలి. అప్పుడు నా ప్రేమ నీ తలుపు చేసిన గుర్తులని మరిచి నా ప్రేమతో నా తలుపు నీ తలుపు ఒకటయ్యి ఇరువురి ప్రాణం ఒకటే అవుతాయి. ప్రకాష్ చెప్పిన దానికి సీతకి జీవితంలో తను ఏదో అదృష్టం చేసుకుంటే ప్రకాష్ లాంటి మనిషిని ప్రేమను పొందగలుగుతున్నాను అనుకొని నీ తీపి మాటలతో నాలో చెలరేగుతున్న ఆలోచనలని చెరిపేస్తూ నా మనసు నీతో ముడిపడమని చెబుతూ ఉంటే మెదడు నీ శరీరం మలినమైంది. పదే పదే చెప్తూ నన్ను నీకు దూరం ఉండమని హెచ్చరిస్తూ ఉంటే మనసుకు మెదడుకు జరిగిన ఘర్షణలో
మనసు గెలిచి నీ తోడు కావాలని నీ చేతిని అందుకోమంటుంది. జీవితాంతం నన్ను గుండెల్లో పదిలంగా దాచుకుంటావా? ప్రకాష్, నీ అంగీకారంతో చీకట్లాడిన జీవితంలో కొత్త ఆశని రేపుతూ నా ప్రేమ అనే పంజరంలో నిన్ను బంధించి జీవితాంతం నా రాణిగా చూసుకుంటాను. ఇద్దరు ఒకరినొకరు చూస్తూ సమయం తెలియనంతగా అలా ఉండిపోయారు. చిన్ని సంతోష్ వచ్చి కదిలించక స్పృహలోకి వచ్చి సీత సిగ్గుగా అనిపించి ప్రకాష్ని హగ్ చేసుకుని అలా ఉండిపోయింది. కాసేపు అందరూ మాట్లాడుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ప్రకాష్కి అంత కల్లా ఉంది. తను చిన్నప్పటి నుంచి కన్న కల ఇప్పుడు నెరవేరుతుంది. ఇక సీత తనదే, ఎవరు సీతని నా నుంచి దూరం చేయలేరు అని సంతోషంగా పడుకున్నాడు. సీత పరిస్థితి కూడా అలాగే ఉంది. తన చేజారిపోయిందనుకున్న జీవితం తనతో జీవితాంతం ఉండబోతుంది అని సంతోషంగా పడుకుంది. పొద్దున్న లేచి అందరూ కలిసి గుడికి వెళ్లారు. ప్రకాష్, సీత ఇద్దరు కలిసి మేం పెళ్లికి సిద్ధమని చెప్పారు. గుడిలోనే ఉండడం వల్ల పంతులు గారితో ఇద్దరు జాతకాలు చూపించి వారం రోజుల్లో ఎంగేజ్మెంటు, 10 రోజుల్లో పెళ్లి అనుకున్నది తడువుగా ఇరు కుటుంబాల ఏర్పాట్లలో మునిగిపోయారు. ప్రకాష్, సీత ఒకరి సన్నిహిత్యాన్ని ఒకరు ఆస్వాదిస్తున్నారు. చూస్తూ చూస్తూనే ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఇద్దరు సంతోషంగా ఉంగరాలు మార్చుకొని తన జీవితం గురించి కళ్ళు కండ మొదలుపెట్టారు. పెళ్లికి 3 రోజులు ఉందనగా సీతను చూడకూడదు అని చెప్పారు. ప్రకాష్కి ఎక్కలేని దిగులు వచ్చేసింది. ఎలా అయినా సీతను చూడాలని ఆ రోజు అందరు పడుకున్నాక సీతను చూడ్డానికి వెళ్ళాడు. ఇంట్లో అందరు బంధువులు, వాళ్ళని దాటుకొని ఎలాగో కష్టంగా సీత రూమ్కి వెళ్ళాడు. అక్కడ సీత లేదు, చిన్ని ఉంది. ఏంటి బావగారు ఇలా వచ్చారు? మీ అక్క ఏదే, దానికోసం వస్తే అందరూ కనిపిస్తారు, ఆ రాకాసి తప్ప అని అంటూ ఉంటే అంత కష్టంగా ఎవరు రమ్మన్నారు తమరిని? ప్రకాష్ వినేసిందా? ఇలాంటివి మాత్రం బాగా వినపడతాయి. రాకాసి అని అలా కాదు బంగారం, నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టదు కదా, అందుకే మా బంగారం కదా అని తన్ని బతిమలాడడంలో బిజీ అయ్యాడు. కాసేపు ఏడిపించి నా కష్టంగానే ఉంది బావా, 2 రోజులు ఇక జీవితాంతం నీతోనే. ఇద్దరు కాసేపు మాట్లాడుకుని ప్రకాష్ వెళ్ళిపోయాడు. ఇంటి ముందు వాళ్ళ అమ్మ రెడీగా ఉన్నారు. తిట్ల దండకం స్టార్ట్ చేశారు. ఆవిడ్ని బుజ్జగించి పడుకోవడానికి వెళ్ళాడు. పసుపు, మెహందీ, సంగీత్ అన్ని ఫంక్షన్స్లో సీత దొరికినప్పుడల్లా తన్ని ఏడిపించి కాసేపు తన చుట్టూ తిరిగి వెళ్ళేవాడు. పెళ్లి రోజు ఆనే వచ్చింది. పంతులు గారు చెప్తున్నది చేస్తూనే సీత కోసం చూస్తూ ఉన్నాడు. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నప్పుడు తన మువ్వల సందడికి తన్ని చూడాలనుకున్న పంతులు గారు బాబు పూజ మీద పెట్టు అనేసరికి సైలెంట్గా కూర్చున్నాడు. ఇద్దరి మధ్య అడ్డుతెర పెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. జీలకర్ర బెల్లం తల మీద పెట్టగానే అడ్డుతెరను తీశాక ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. తాళి కట్టే సమయంలో సీతను చూస్తూ తన మెడలో తాళి కట్టి నుదుటిన చిరుముద్దు ఇచ్చాడు. కొడుకు సంతోషం చూసిన లక్ష్మి గారి సంతోషానికి హద్దులేదు. కూతురు సంతోషం చూసి పరశురం గారు దంపతులు కూడా సంతోషంగా ఉన్నారు. అక్క బావ ప్రేమను చూసి చిన్ని తనకు కూడా తన బావ లాంటి భర్త రావాలని అనుకుంది. సంతోషు అన్నయ్య సంతోషం చూశాక నా ప్రేమ కూడా సజావుగా వెళ్ళిపోతే బాగుండనుకున్నాడు. తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం అంతా అయిపోయాక అప్పగింతల టైంలో సీత ఈసారి సంతోషంగా తన ఇంటికి బయలుదేరింది. మనసుకు నచ్చిన వాడి భర్తగా వస్తే అంతకంటే అండం ఏముంటుంది? తర్వాత రోజు సత్యనారాయణ వ్రతం. అదే రోజు రాత్రి ఇద్దరి కార్యానికి ముహూర్తం. వ్రతం అయ్యాక భోజనాలు చేసుకుని విశ్రాంతి తీసుకోమని గదికి పంపారు. ప్రకాష్కి ముందే వాళ్ళ అమ్మగారు వార్నింగ్ ఇవ్వడంతో సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇద్దరు కలిసి పరశురం గారి ఇంటికి బయలుదేరారు. రాత్రి భోజనాలు అవయ్యాక ప్రకాష్కి బట్టలు ఇచ్చి వేరే గదిలోకి రెడీ అవ్వమన్నారు. సీతని ఇంకో గదిలో రెడీ చేస్తున్నారు. ప్రకాష్కి టెన్షన్, సీత సిద్ధంగా ఉందో లేదో అని. పార్వతి గారు సీతకి అన్ని జాగ్రత్తలు చెప్పి ముందు జీవిత ఛాయలు పడకుండా చూసుకోమన్నారు. ప్రకాష్ ఆ గదిలో వెయిట్ చేస్తూ చుట్టూ చూస్తున్నాడు. గులాబీ రేకులతో మల్లెపూలతో అందంగా రెడీ చేసి ఉంది బెడ్. అగరబత్తుల సువాసన, పూల స్మెల్కి మత్తులా ఉంది. అప్పుడే సీత గదిలోకి వచ్చింది. సీత టెన్షన్గా పాలు వాళ్ళ బావ చేతికి ఇస్తూ సగం తాగి ఇవ్వమంది. ప్రకాష్ తను సగం తాగి సీతకు సగం ఇచ్చాడు. కాసేపు మౌనం తర్వాత ప్రకాష్ సీతని బెడ్ మీదికి రామని పక్కన కూర్చోపెట్టుకుని నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వద్దు, కొంచెం టైం తీసుకుని మన జీవితం స్టార్ట్ చేద్దామన్నాడు. సీత ప్రకాష్ని హక్ చేసుకుని ఇద్దరు ఒకటయ్యి ముగ్గురుగా మారడానికి రెడీగా ఉన్నా అని చెప్పింది. సీత చెప్పింది అర్థం చేసుకుని తన ఇష్టంతో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారు. ఉదయం మెలకు వచ్చిన సీత
తన్ని చూసుకొని బావవైపు చూసింది. నిద్దట్లో చిన్న పిల్లాల్లా పడుకున్న తన్ని చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ప్రకాష్ అదే అదనుగా చూసి సీతని తనకింకా దగ్గరగా లాక్కున్నాడు. సిగ్గులేదు బావా, పొద్దున్నే మొదలుపెట్టావని. ఏం చేయను బంగారం, ఈ బంగారం కోసం చిన్నప్పటి నుంచి వెయిటింగ్. మరి ఆ ప్రేమ అంతా చూపించడానికి ఒక్కరోజు సరిపోదు, జీవితకాలం కావాలని మళ్ళీ మొదలు పెడుతున్న వాళ్ళ బావని తోసి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. ప్రకాష్ కూడా నవ్వుకుంటూ లేచి బట్టలు వేసుకుని బాల్కన్లో నించున్నాడు. ఇద్దరు ఫ్రెష్ అయి కిందికి వెళ్లారు. అందరు వీళ్ళ కోసం వెయిటింగ్. కూతురు అల్లుడు మొహంలో కనిపిస్తున్న కొత్త కాంతికి పార్వతి లక్ష్మి గారు ఇద్దరు సంతోషంగా చూశారు. అలా కొనసాగుతున్న వాళ్ళ జీవితంలోకి ఇంకో సంతోషం వచ్చింది. సీత తల్లి కాబోతున్నది. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు సంతోషంలో మునిగిపోయారు. ప్రకాష్కి సీతని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. తన జీవితంలో కొత్త బంధాన్ని తీసుకువచ్చిన సీతని అపురూపంగా చూసుకున్నాడు. కాలం గిర్రున తిరుగుతుంది. సీతకి 9 నెలల్లో సీమంతం చేశారు. ఊరందర్నీ పిలిచి గ్రాండ్గా చేశారు. తల్లి బిడ్డ క్షేమం కోసం పూజలు చేస్తూ ఉన్నారు. చిన్ని సంతోష్ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. పెళ్లి చేయమని అడిగారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్దరు ఒకటయ్యారు. సీత డెలివరీ టైం దగ్గర పడింది. అందరూ తనతోనే ఉంటున్నారు. రాత్రి ప్రకాషు సీత మాట్లాడుకుంటున్నారు. సీతకి నొప్పులు మొదలయ్యాయి. సీతను తన చేతుల్లోకి ఎత్తుకొని కిందికి తీసుకువెళ్తూ అందరిని పిలిచాడు. సంతోష్, చిన్ని, అక్క, బావని చూడగానే కారు తీయటానికి వెళ్లారు. ప్రకాష్ తన్ని కారులో పడుకోబెట్టి వెనక సీతని తన ఒళ్ళో పెట్టుకుని సంతాయిస్తున్నాడు. మిగిలిన వాళ్ళు వెనక కారులో వస్తున్నారు. హాస్పిటల్ వెళ్ళిన వెంటనే తన డెలివరీ రూమ్కి తీసుకువెళ్లారు. సీత అరుపులకి ప్రకాష్ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. కాసేపటికి పిల్లల ఏడుపు వినిపించింది. అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. డాక్టర్ వచ్చి ట్విన్స్ అని, పాప బాబు అని ఇచ్చి వెళ్లారు. అందరూ సంతోషంలో మునిగిపోయారు. ప్రకాష్ సీత దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు ఎక్కడ బావా? నీరసంగా ఓపిక లేక అలా పడుకున్న సీతను చూడగానే తన కంట్లో నీళ్లు బయటికి వచ్చాయి. తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని అలాగే ఉన్నాడు. అందరిక పిల్లల్ని తీసుకుని వచ్చి ఇచ్చారు. పాప బాబుని చూసుకుని మురిసిపోయారు. చిన్ని అయితే నాకు డబల్ ప్రమోషన్ వచ్చిందని గోలగోల చేస్తుంది. పార్వతి లక్ష్మి గారు మీకు ముందే తెలుసా అని అడిగితే తెలుసు అన్నారు. ప్రకాష్, సీత ఇలా జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.